కామారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ సాయి అంబికా కాలనీ హెచ్ఎండిఏ వెంచర్లో నిర్మించుకున్న ఇంటిమెట్లను మున్సిపల్ అవుట్సోర్సింగ్ సిబ్బందితో మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి కమిషనర్ సాయంతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేయించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీన్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ జ్యోతిరెడ్డి, మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి చేసిన అరాచకాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న కమిషనర్ జ్యోతిరెడ్డి ప్రైవేట్ వ్యక్తికి పనిచేయడం ఏంటన్నారు. కమిషనర్ పై అవుట్సోర్సింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. మాజీ చైర్మన్ బాధితులతో అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. మధ్యాహ్నం జరిగిన బాధితుడు ముఖేష్ గారు ఈరోజు పాత్రికేయ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఈ యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీలో ఒక దగ్గర 10 నెలల నుంచి మనందరికీ తెలుసు, రాష్ట్రంలో మున్సిపాలిటీల కాల పరిమితి ముగించి దాదాపు 10 నెలలు కావస్తా ఉన్నాయి. కానీ అమీన్పూర్ మున్సిపాలిటీలో ప్రత్యేక పరిస్థితులు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మాజీ చైర్మనే అంతా తానై, ఇంక్లూడింగ్ ఇక్కడున్న కమిషనర్ గారిని, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను, అదే రకంగా మున్సిపల్ సిబ్బందిని, వీళ్ళు శాలరీస్ ఏమో గవర్నమెంట్ నుంచి ప్రజాధనం నుంచి తీసుకుంటా ఉన్నారు. సేవలు మాత్రం మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారికి చేస్తూ ఉన్నారు అనడానికి అనేక సాక్ష్యాలు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈరోజు బాధితులు ఎక్కడ చెప్పుకోవాలనో అర్థం కాక నానా అవస్థలు పడి, నానా ఇబ్బందులతోటి అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అసలు అమీన్పూరు తెలంగాణ రాష్ట్రంలో ఉందా, లేకపోతే ఏదన్నా ఆటవిక రాజ్యంలో ఉందా అర్థం కాని పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాయి. పదవి అయిపోయిన మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి అదే మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని కమిషనర్ సమక్షంలో సెటిల్మెంట్లు చేసుడేంది, డబ్బులు ఎక్స్టార్షన్ చేయడమేంది, దానికి ఒత్తాసు పలకడమేంది. ఆ అధికారులు అవుట్సోర్సింగ్ అధికారుల్లో పనిచేసే ఇద్దరు ఆయన వెనకాలంగా నువ్వు మండే మార్కెట్ దగ్గర ఆ చెరువు శిఖంలో కట్టిన బిల్డింగ్ సంగతి చెప్తాం, నువ్వు ఎఫ్టీఎల్ని ఇరిగేషన్ వాళ్ళని మేనేజ్ చేసుకొని ఏ రకంగా సర్వే చేసినావో దాని సంగతి కూడా చూస్తాం. దయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు పొద్దున్న లేసే చేసే పని కబ్జాలు, వసూళ్ళు, అక్రమాలు. నువ్వు ఈరోజు పదవి అయిపోయినాక కూడా అమీన్పూర్కి శనిలాగా బట్టి నువ్వు బిల్డర్లను ఏదో కాయకష్టం చేసి ఇల్లులు కట్టుకునే సామాన్యులను కూడా నువ్వు ఈ రీతిగా హింసించడం అనేది సమంజసం కాదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అరే, ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఇల్లు కట్టుకున్న అతనికి దగ్గరికి వెళ్ళి అమ్మవారి పూజ చేసిన 80 లక్షలు అయినాయి, నువ్వు 5 లక్షలు ఇయ్యి, లేకపోతే ఆయన వేడుకున్నాడు, అయ్యా ఇల్లు కట్టే చాలా అప్పుల పాలైనా ఏదో నన్ను కొంచెం కన్సిడర్ చేయంటే ఇమీడియట్గా వచ్చి నువ్వు అక్కడ నించొని ఈరోజు మెట్లు కూలగొట్టించిన సందర్భం అమీన్పూర్ ప్రజలంతా గమనించినారు. అమీన్పూర్ ప్రజలు ఏ రకంగా స్పందిస్తారో నీకు ముందు తెలుస్తుంది. అవసరమా? నీ పదవ కాలం అయిపోయి 10 నెలలు అవుతా ఉన్నది. మున్సిపల్ కమిషనర్ గారిని, అదే రకంగా మున్సిపల్లో పనిచేసే సిబ్బందిని, అధికారులను ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను అడుగుతా ఉన్నా. మీరు జీతం తీసుకుంటున్నది గవర్నమెంట్ దగ్గర, మరి పాండురంగారెడ్డి గారికి ఎందుకు ఉడిగం చేస్తున్నట్టో ఒకసారి మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అమీన్పూర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ను సంరక్షించే చేత కాదు మీకు. రోజుకో కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, రాత్రి ఇండ్లు అవుతూ ఉన్నాయి. మీరు ఈ సమస్యలో మీరు ఒకవేళ డిఫెన్స్లోకి పోయి అంటే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరిగిందా, లేకపోతే డీవియేషన్స్ అయినాయా? డీవియేషన్స్ అయితే మున్సిపల్ కమిషనర్ గారు, టీపీఓ గారు దానికి సంబంధించిన వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. కానీ ఒక పదవి కాలం అయిపోయిన మున్సిపల్ చైర్మన్కు ఏం అధికారం ఉందని చెప్పి ఆయన చర్యలు తీసుకుంటా ఉన్నాడు? కమర్షియల్, నాన్ కమర్షియల్ గురించి కమిషనర్ గారు మీరేనా మాట్లాడేది? మీ కళ్ళ ముందర అమీన్పూర్లో ఎన్ని బిల్డింగ్లకు కమర్షియల్ పర్మిషన్ ఉన్నది ఒకసారి నాకు చెప్పండి. అమీన్పూర్ ప్రజలకు తెలియజేయండి. మీరు ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్స్లో అవకాశం ఇస్తారు, ఎఫ్టీఎల్లో అవకాశం ఇస్తారు. మీరు కమిషనర్ అయినప్పటి నుంచి అమీన్పూర్ను మొత్తం భ్రష్టు పట్టించారు మీరు. నేను ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని, మున్సిపల్కు సంబంధించిన అధికారులను, ఈ కమిషనర్ గారిని ఇట్లా ఎందుకు గాలి కొదిలేసిరో ఒకసారి మీరు అంత ఈ అమీన్పూర్ ఏ ఉద్యోగి దగ్గరికి వెళ్ళి, ఏ నిరుద్యోగి దగ్గరికి వెళ్ళి మైకు పెట్టినా చెవులకించి రక్తం గారుతా ఉన్నది నేను తిట్లు వింటా ఉంటే. ఈరోజు అమీన్పూర్ ఇన్సిడెంట్ అయ్యి ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి వీళ్ళతో ఏగలేక చస్తా ఉన్నాము. ఎవరు లేరా దీన్ని పట్టించుకునేటోళ్ళు? ఇక ఉపశమనం దొరకదా అమీన్పూర్లో ప్రజలకు అనే దిశగా పోతా ఉన్నది.
నీ ఇల్లే కబ్జా. అధికారులు వచ్చి గేటు కొలగొట్టిరు నీది, నువ్వు మందికి నీతులు చెప్తావు పాండురంగారెడ్డి. నీ మార్కెట్లో ఉన్న మండే మార్కెట్లో ఉన్న బిల్డింగ్కు పర్మిషనే లేదు. ఆదర్శంగా ఉండాల్సిన ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్న నువ్వు మొన్ననే హైడ్రా ఆడపోయి నీ పెట్రోల్ పంప్ పక్కన నీ షెడ్లు కొలగొట్టింది. ప్రజలు ఉన్నారనుకుంటున్నావా లేదా? లేకపోతే ఏంది పద్ధతి? నువ్వు పూజ ఎవరి కోసం చేసినావు? నిన్ను ఎవరు చేయమన్నారు? అరే ఆడ 80 లక్షలు ఖర్చు అయితే నువ్వు వచ్చి జనాల మీద పడుడేంది? మున్సిపల్ కమిషనర్ నీకు సహకరించుడేంది? అరే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. స్వయాన నువ్వు మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని బాధితులను వాళ్ళను పిలిపించి అక్కడ డాగులేసి పైసలు తీసుకున్నాడేంది? ఎక్కడన్నా ఉందా ఎంతటి అరాచకం? ఈ విషయం ప్రజలకు అధికారులకు వెంటనే చేరవేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళను హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా ఈ మున్సిపల్ కమిషనర్ పైన ఈ అపధర్మ ముఖ్యమంత్రి నిన్న కానీ అపధర్మ మున్సిపల్ చైర్మన్ నేను మనం అమీన్పూర్లోనే చూసిన, వీళ్ళ పైన క్రిమినల్ కేసు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. తగిన ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఎక్స్టార్షన్ కేసు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మండే రోజు గ్రీవెన్స్లో వీళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అమీన్పూర్లో ఈ రాక్షస రాజ్యము, ఈ అవినీతి అధికారి తొలగేంత వరకు, ఈ పరిస్థితులు చక్కబడేంత వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం. రేపు పొద్దున మండే వరకు దీనిపైన ఏదైనా వాళ్ళ పైన చట్టరీత్యా చర్య తీసుకొని ఎడల మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. వీటన్నిటికీ ఉపశమనం దొరికి ఈ కష్టాలు ఈ దౌర్జన్యాలు ముగిసేంత వరకు ఖచ్చితంగా వీరిపైన పోరాటం ఆపం. లీగల్గా పాండురంగారెడ్డి చేస్తున్న ఇప్పుడు ఇంతకుముందే ఒక ఆయన ఈ అమీన్పూర్ వాస్తవ్యుడు ఒక విషయం చెప్పడం జరిగింది. 1016 సర్వే నంబర్. నీ భాగవతం ఇప్పుడే విన్నా. పాండురంగారెడ్డి గారు 1016 సర్వే నంబరు ఉన్నదే ఎకరా 12 గుంటలు, చుట్టూ గవర్నమెంట్ ల్యాండ్, నీకు అందులోకించి రోడ్ వచ్చేస్తుంది. నువ్వు ఆడ నీకున్న ఎకరా 12 గంటల కంటే ఎక్కువ నువ్వు కన్స్ట్రక్షన్స్ చేస్తావు, నీకు పర్మిషన్స్ వస్తాయి. రేపు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు FTLలో ఇల్లు కడతా ఉన్నావు, అమ్ముతా ఉన్నావు, అమ్మేస్తున్నావు. ఆ కొన్నోళ్ళ డీవియేషన్స్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా అమీన్పూర్ అంతా ఒకటే రూల్ నడుస్తుందా? లేకపోతే పాండురంగారెడ్డికి ఒక రూలు, మిగతా బాధితులకు ఒక రూల్ నడుస్తుందా? కమిషనర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు రూల్స్ మాట్లాడితే ఖచ్చితంగా అమీన్పూర్ పరిధిలో మొత్తం నీకే వస్తుంది. కాబట్టి ఎన్ని కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని కమర్షియల్ పర్మిషన్స్ తీసుకున్నారు, నువ్వు వాటిపైన తీసుకునే చర్య ఏంది? ఇంతవరకు ఏం చర్య తీసుకున్నావు? ఈ వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో రండి, సార్ ఉన్నారు, కమిషనర్ మేడం ఉన్నారు, ఆఫీస్లో అందరు ఉన్నారు. వెళ్ళి కూర్చున్నా. కార్లో వెళ్ళినప్పుడు వచ్చి నాకు 5 లక్షలు లేకపోతే 4 లక్షలు నంబర్ ఇస్తా, దాన్ని కొట్టే అని చెప్పిండ్రు. సరే సార్, నేను అంత కాదు సార్, నేను ఫ్యామిలీలో మాట్లాడి మీకు రేపు వచ్చి కలుస్తా అని చెప్పినా నువ్వు వాళ్ళ వీళ్ళతో ఫోన్ లేపిస్తావా అని గంటలో వచ్చి జేసీబీ తీసుకొని వచ్చి మున్సిపల్ వాళ్ళు వచ్చి గుల్లగొట్టేసినారు. దాని తర్వాత మన పాండురంగారావు కూడా అక్కడ వచ్చి దగ్గరుండి చూసి గుల్లగొట్టి మళ్ళీ వెళ్ళిపోయినారు. మాకు చాలా రిక్వెస్ట్ చేసినాం, అన్నీ చేసినాం సార్, మేము వేసింది ఏం లేదు, మెట్లు ఉన్నాయి, బిల్డింగ్ యాజ్ పర్ రూల్సే ఉంది, అంత ఏం డివేట్ చేయలే, ఏం చేయలే. అమీన్పూర్ మొత్తం ఏ బిల్డింగ్ కమర్షియల్ లేదు. నేను ఒక్కనే ఏదో మెట్లు వేసినా అని కాదు, ఏ బిల్డింగ్కి లేదు. నా ఒక్కరిని ఎట్లా గుల్లగొడతారు మీరు? ఇది చాలా రిక్వెస్ట్ చేసినా వినలే. నువ్వు ఎవరితో ఫోన్ చేపిస్తావు? ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తావు. నేను ఎవరికి భయపడేది లేదు, ఎవరికి లేదు అని అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. ముగ్గురు గ్రామానికి వచ్చిన విషయం ఏంటంటే, ముఖేష్ గారు అనే ఒక HMD లెవెల్లో ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇల్లు కట్టుకోవడం జరిగింది. చిన్న ప్రాబ్లం, ఒక మెట్రోలో కిందికి వస్తే మరి అదే సమస్య మీద మరి పరిచయంతో మా కార్యకర్త కాబట్టి శ్రీకాంత్ గౌడ్ ఇక్కడ జెడ్పీటీసీగా కూడా చేయడం జరిగింది. ఆయనకు విడదీస్తే కమిషనర్ ఫోన్ చేయడం జరిగింది. అమ్మ ఇట్లా జరుగుతుందంటే నా నోటీసులో ఏమీ లేదు, అక్కడ ఏమీ జరుగుతలేదు అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ఒక ప్రజాప్రతినిధి మరి మున్సిపల్ సిబ్బందిని తీసుకుపోయి అక్కడ కూలగొట్టడం జరిగింది, నిలబడి కూలగొట్టడం జరిగింది. మరి కమిషనర్ గారు చెప్పే సమాధానం మా పరిధిలో లేదు, నా నోటీసులో లేదు అని చెప్తా ఉంది. మరి నోటీసులు లేనప్పుడు నీ సిబ్బంది పోయి అక్కడ ఒక ప్రజాప్రతినిధి కూలగొట్టించడం అంటే మరి వాళ్ళ మీద చర్య ఎప్పుడు తీసుకుంటున్నావా తీసుకుంటలేవు.
100% తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు అమీన్పూర్ అంటేనే భయంతో బతుకుతా ఉన్నారు హైడ్రా పేరుతో. ఇక్కడ చాలామంది ఎక్కడి నుంచో వలసజీవులు వచ్చి ఇక్కడ బతుకుతా ఉన్నారు. ఇక్కడెక్కడో రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి బతకడం వల్లే ఈ అమీన్పూర్ ఇంత పెద్ద డెవలప్ అయింది. ఇక్కడున్న నాయకులకు కూడా గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా మరి ఆ గుర్తింపును మరిచి ఎక్కడి నుంచో ఇక్కడ వచ్చిన వాళ్ళని బెదిరించి డబ్బులు అడగడం, డిమాండ్ చేయడం, లేదు అంటే కూలగొట్టించడం, బెదిరించడం ఇది మంచి పద్ధతి కాదు అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజే నా తన కూడా ఒకటి జరిగింది. బొల్లారం మున్సిపాలిటీలో 3 ఇళ్ళు ఈరోజు పొద్దున 5 గంటలకే చేసి హాలిడే రోజులను చూడకుండా 3 ఇళ్ళు కూలగొట్టడం జరిగింది కమిషనర్. మేము ఇప్పటిదాకా మున్సిపల్ ఆఫీసులో కూర్చొని ఆయన నిలదీసి కొట్టిన కాడికి ఆపేయడం కూడా జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రజలలో అందరూ ఒకటే ఆఫీసులో కూర్చున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇది మానుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి గ్రహించాలి. రాబోయే స్థానిక ఎలక్షన్లో దీనికి పుట్టగతులు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి ఒక్కటే చెప్పడం జరుగుతూ ఉంది, పేదలకు సాయం చేయండి, హైడ్రా పేరుతో భయభ్రాంతులను తొలగించండి, ఇంకా హైడ్రాతో ఇక్కడ భయపెట్టే భయభావాలు చేయకండి కూడా తెలియజేస్తా ఉన్నా. దీని మీద కమిషనర్ గారు యాక్షన్ తీసుకోకపోతే కమిషనర్ గారు కూడా ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ఏం దందా నడుస్తూ ఉంది ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆమె బండారం కూడా ఇక్కడ బయట పెడతాం. సోమవారం నాడు ఆల్రెడీ కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తాం. ఇచ్చి అన్ని ఆమె తన ప్రూఫ్లు కూడా ఉన్నాయి, కొన్ని ఆధారాలు కూడా ఇచ్చి కొందరు ఆధారాలు కూడా కలెక్టర్కి ఇస్తాం. కలెక్టర్కి ఇచ్చి బట్టవేలు చేసి ఆమె వెళ్ళిపోయేలాగా వెంబడెళ్తామని తెలియజేస్తాం. ఈరోజు మనం అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. అమీన్పూర్ మున్సిపాలిటీ అంటేనే కబ్జాలకు అడ్డా. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే విరిగిన. మరి ఇక్కడ ఉన్న అధికారులకు ఎన్నిసార్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు, దానిపైన రెస్పాన్స్ అవ్వకుండా అట్లా దాన్ని పడేస్తూ ఉంటారు. ఇక ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కక్షలు, వేధింపులు. హైడ్రా పేరిట డబ్బులు ఇచ్చితేనేమో డిమాలిష్ చేయరు, డబ్బులు ఇవ్వకపోతేనేమో వచ్చి డిమాలిష్ చేస్తారు. మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఆమె ఎప్పుడు పోయినా మున్సిపల్ ఆఫీస్లో ఉండదు. నేను కొన్ని 100 సార్లు పోయినా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అడిగితే కూడా 10 సార్లు లెటర్ ఇచ్చినా కానీ ఎప్పుడు కనిపించేది ఏమంటే నేను కలెక్టర్ ఆఫీస్లో ఉన్నా, ఆడున్నా, ఈడున్నా అని మాట్లాడుతుంది. అక్కడ పట్టెలగడలకు వచ్చి మాట్లాడేమో బిల్డర్లతోటి రేంజ్ డ్రైవర్ కార్లు వస్తారు ఆమె దగ్గరికి. అమీన్పూర్ మున్సిపాలిటీ ఆమె ఇక్కడ ఉండాల్సింది పోయి ఇక్కడ పట్టెలగడలో మంచి ఆఫీస్ ఉంటుంది కట్టారు ఆమె కోసము. అక్కడ పోయి జనరల్గా ఎట్లుంటుంది అంటే బాధితులు బైక్ పైన, కార్ పైన వస్తారు ఆమె దగ్గరికి. అక్కడ డీలింగ్ కోసం రేంజ్ డ్రైవర్ కార్లు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటారు. నిన్న ఏమైందంటే అంటే ఈ మధ్య జనరల్గా ఏమైందంటే వాళ్ళు ఎవరైతే అనుసంధానంగా క్లోజ్గా ఉంటారో వాళ్ళ ఈ కన్స్ట్రక్షన్స్ యాక్సిస్ నడుస్తూ ఉంటాయి. ఇక వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళు అయిన డబ్బులు ఇవ్వకపోతే వస్తారు, డిమాలిష్ చేస్తూ ఉంటారు. ఇది యథేచ్ఛగా నడుస్తూ ఉంది. నేను చూస్తున్నప్పటి నుంచి ఈ అమీన్పూర్లో గుట్టలు, చెరువులు అనేకం కూడా ఇల్లీగల్గా ఆక్యుపై. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోరు. పదవులో కాలం చెల్లుబాటు అయినా సరే ఇంకా మున్సిపల్ అధికారులు వాళ్ళ అనుసంధానం నడుస్తూ ఉన్నారు. మరి 1 year 1.5 year అయింది పదవుల కాలం పోయి కూడా, అయినా కానీ వాళ్ళు ఎట్లయితే అట్లనే ఈ మున్సిపల్ కమిషనరు వాళ్ళు చెప్పినట్టే ఆమె నడుచుకుంటూ ఉన్నది. మరి ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా కృష్ణపేట పరిధిలోని దుర్గానగర్ కాలనీలో కూడా సర్వే నెంబర్ 137, సర్వే నెంబర్